స్వభావంలో ఉన్న దెయ్యపు లక్షణం, అమానవత్వ లక్షణం, ఆక్రమించే గుణం, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఆక్రమించే గుణాన్ని ఉక్కు తెరలతో అడ్డుకున్నదే భారత రాజ్యాంగం. మీ ఆక్రమణని అడ్డుకుంటుంది భారత రాజ్యాంగం. రాజ్యాంగం ఏం చెబుతుంది? మానవ గౌరవం కావాలని చెబుతుంది. ప్రతి పౌరుడికి, ప్రతి తలకి ఈ భూమి మీద సమాన వాటా కావాలంటుంది రాజ్యాంగం. రాజ్యాంగంలో ప్రతి మనిషికి సమాన హోదా కావాలంటుంది రాజ్యాంగం. భూమిలో సమాన వాటా, సంపదలో సమాన వాటా, రాజ్యంలో సమాన వాటా, సమస్త సంపదలో ప్రతి మనిషికి సమాన వాటా కావాలని రాజ్యాంగం చెబుతున్నది కదా. ఆ రాజ్యాంగ ఆలోచన ప్రకారం ఒక రాజకీయ పార్టీ కావాలి తెలంగాణ. మరి ఇప్పుడున్న రాజకీయ పార్టీలేంటి? భారత రాజ్యాంగానికి వ్యతిరేక శక్తులు, రాజ్యాంగాన్ని అంతం చేసే పార్టీలే ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. మిగతా 6 పార్టీలు, మొత్తం 7 పార్టీలు భారత రాజ్యాంగ మూల సూత్రానికి వ్యతిరేక పార్టీ. కానీ భారత రాజ్యాంగ సూత్రంతో, భారత రాజ్యాంగ ఆశయంతో ఏర్పడ్డదే ధర్మ సమాజ్ పార్టీ.